గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్నా. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో ఏఐతో వైద్య విప్లవం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈ వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సృష్టించబోతోందని, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. మరోవైపు నూతన ఔషధాల ఆవిష్కరణలో కూడా వేగం పెరుగుతుంది దీని సహాయంతో అని చెప్పేసి కథనాన్నిచ్చారు. రైట్ సైడ్ పైన టాప్లోనే చూస్తే నిన్న ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్ట్లో భారత్ శుభారంభం, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణి అద్దరింది. పేసర్లు మహమ్మద్ షమి, హర్షత్ రాణా విజృంభణకు శుభ్మన్ గిల్ నాటౌట్. 129 బంతుల్లో అజేయ సెంచరీ తోడవడంతో గురువారం 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది అంటూ ఈ వార్తనిచ్చారు. నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశానికి సంబంధించి, అదేవిధంగా ఏపీ జలదోపిడీపై ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి న్యూస్ రీల్స్లో చూడొచ్చు. బాణరేటం విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇలా అయితే హైడ్రాను మూసేస్తాం, స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు, సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు, ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. ఈ జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధమంటూ ఈ వార్తనిచ్చారు. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ, మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే గనక 25% రాయితీ ఉంటుందంట. లేఅవుట్లో 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతిస్తారు. అనధికృత లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు అంటున్న వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం, పరారిలో 2. ఇక పట్టణాల్లో నీటికి కటకట అంటూ తాగునీరు, ఇతర అవసరాలకు పెద్ద సమస్యగా ఉంది. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి ఉంది. సన్నగా కుళాయి నీరు, వట్టిపోయిన బోర్లు, 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలాలు. వేసవిలోలా ట్యాంకర్లకు డిమాండ్. లీకేజీలతో నల్లాల నుంచి కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బాబు జలచౌర్యం, రేవంత్ చోద్యం అంటూ కృష్ణా నీళ్లను యథేచ్ఛగా కొల్లగొడుతున్న ఏపీ అంటూ హరీష్ ధ్వజమెత్తారు అంటూ వార్తను హైలైట్ చేశారు. నీటి దోపిడీకి వంత పాడుతున్నటువంటి కేంద్రం, చేష్టలుడిగి చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకున్నారా? సీఎం పక్క రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారా? దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడట్లేదు? కేంద్రాన్ని, కృష్ణా బోర్డును నిలదీస్తలేరు ఎందుకు? త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టాలని అడగరేం? బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రజలు గోసపడుతున్నా కిషన్ రెడ్డి పట్టించుకోరా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులెందుకు? నీళ్లను సాధించండి, లేదంటే పోరాటానికి రండి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. తుంగభద్రపై మరో 2 చెక్ డ్యాంలు అంటూ ఒక్కొక్కటి 0.34 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. కుంభళనూరు మంత్రాలయం వద్ద నిర్మించే యోచన. కర్ణాటక ప్రణాళిక పట్టించుకొని తెలంగాణ సర్కార్. హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీస్తాం. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అఫిడవిట్. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి. పోలీసులపై చట్టపరమైన చర్యలు. డిఫెన్స్ న్యాయవాది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3కి బెయిల్ మంజూరు. ఏపీ వార్తా విశేషాలు. హన్స్ ఇండియా.
హన్స్ ఇండియా చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనటువంటి క్రమంలో తెలంగాణ టు హోస్ట్ మిస్ వరల్డ్ పీజెంట్ ఇన్ మే. అండ్ ద బ్యానర్ న్యూస్ ఈస్ ట్రంప్ అడ్మిట్స్ టు ఇంటర్ఫరెన్స్ ఇన్ ఇండియా పోల్స్. రేఖా గుప్తా స్వాన్ ఇన్ ఢిల్లీ సీఎం. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖమైన వార్తలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. మిర్చి రైతులను ఆదుకోండి అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. 25% మించి సరుకు కొనాలి, వాస్తవ లెక్కల ఆధారంగా గిట్టుబాటు ధర నిర్ణయించాలి, ఎగుమతులను ప్రోత్సహించాలి, చంద్రబాబు వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఏఐతో వైద్య విప్లవం, త్వరితగతిన రోగ నిర్ధారణ, చికిత్సలో ఖచ్చితత్వం. ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక బంగ్లాదేశ్పై భారత్ విజయానికి సంబంధించి భారత్ శుభారంభం అంటూ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోనీ కొట్టిందని వార్తనిచ్చారు. ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్ది రాజద్రోహమే, ఆయన దారిలోనే మరికొందరు అధికారులు, గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా? సంస్థ చైర్మన్ జీవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైతన్నపై ఫోకస్ అంటూ మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు నేడు హస్తినలో కీలక భేటీ, ధరల స్థిరీకరణ, ఎగుమతి సమస్యలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అంటూ వార్తనిచ్చారు. మరోవైపు కరెంటు ఛార్జీల పెంపు లేదు, 12,632 కోట్ల సబ్సిడీకి ప్రభుత్వం ఓకే. ఆ నిషేధం చెల్లదిక, 22A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి, మొత్తం సర్వే నెంబర్ నిషేధ జాబితాలో వద్దు, ప్రైవేటు భూములకు సర్వే సబ్ డివిజన్ చెయ్యాలి. సాక్షి చూద్దాం. మార్గదర్శి మోసాల కేసు మూత, బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన సిఐడి, 1,050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ అంటూ వార్తనిచ్చారు. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి, సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లి రైతుల కోసం అన్నట్టుగా కలరింగ్ ఎందుకు అంటూ వార్తనిచ్చారు. రేఖా గుప్తానే నేను అంటూ నిన్న ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదు, గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.